హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు స్మార్ట్ స్టాప్ లాస్ ట్రేడింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్ మనం అబ్జర్వ్ చేసుకుంటే స్మార్ట్ మనీ కాన్సెప్ట్ ద్వారా బ్యాంక్ నిఫ్టీలో మనకి ఎటువంటి ఇంట్రెస్ట్ వచ్చాయో ఈరోజు క్లాస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈరోజు అయితే టోటల్ స్టాప్ లాస్ హిట్ అయ్యాయి ఫ్రెండ్స్. అన్ని లైక్ రెండు ఎంట్రీస్ దొరికాయి. రెండు ఎంట్రీస్ కూడా స్టాప్ లాస్ అయితే హిట్ అయ్యాయి. ఆ స్టాప్ లాస్ ఎలా వచ్చాయి ఏంటి అనేది ఈరోజు క్లాస్లో అయితే డిస్కస్ చేసుకుందాము. సో ఓకే, ఈ వీడియో కనుక చూస్తున్న వరకు మీకు ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో వీడియో ఎఫర్ట్స్ కానీ నా ఎఫర్ట్స్ కానీ మీకు ఏమైనా నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు చూసుకుంటే లైక్ నిన్నటి నుంచి మనం చెప్పుకున్నాం కదా, రేపటి నుంచి సరే అంటే పీఈ సైడే ట్రేడ్ చేస్తామని చెప్పేసి ఈరోజు చూసుకుంటే గ్యాప్ డౌన్ అయ్యింది. ఓకే, మన లాస్ట్ ఆర్డర్ బ్లాక్ ప్రెజెంట్ ఇప్పుడు వచ్చేసి ఇది ఉన్నదన్నమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇండ్యూస్మెంట్ తీసుకొని ఇక్కడ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ ఇచ్చింది. సో లాస్ట్ ఆర్డర్ బ్లాక్ అక్కడ ఉన్నది. ఓకే ఫైన్, బాగానే ఉన్నది. తర్వాత ఓకే, సో ఈరోజు ఏమైంది, గ్యాప్ డౌన్ అయింది. సో దీనికి లింకే లేదు ఇక లైక్ ఉందా ఇక్కడ ఈ స్ట్రక్చర్కి ఈ స్ట్రక్చర్కి లింక్ లేదు. సో మనం ఇందులోనే ఇంకా చూసుకోవాల్సిన ఎంట్రీస్ ఉన్నాయన్నమాట. ఇంక ఇందులోనే చూసుకోవాలి, ఈ మార్కెట్లోనే మనం చూసుకోవాలి. ఈ మార్కెట్ అనేది ఈరోజు జరిగిన మార్కెట్లోనే. సో ఓకే, లైక్ ఎంట్రీస్ చూసుకుంటే 1 minute టైం ఫ్రేమ్కి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. బికాజ్ ఇక్కడ 50 minutes టైం ఫ్రేమ్ ప్రకారం చార్ట్ ఏం లేదు కదా ఇక్కడ. ఓకే, సో 1 minute టైం ఫ్రేమ్కి వెళ్ళిపోదాం. 1 minute టైం ఫ్రేమ్కి వెళ్తే లైక్ ట్రెండ్ గీసుకుంటే డౌన్ ట్రెండ్, గ్యాప్ డౌన్ అయిపోయి రన్ అయింది. సో ఇక్కడ చూసుకుంటే పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ ది స్ట్రక్చర్. ఓకే, సో ఓకే ఫైన్, బాగానే ఉన్నది. ఓకే, లాజికల్గా చూసుకుంటే ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుంది అన్నమాట. ఓకే, కాకపోతే ఈ ఆర్డర్ బ్లాక్కి ఇది ఆర్డర్ బ్లాక్ డైరెక్ట్గా తీసుకోలేము. ఓకే, ఈ ఆర్డర్ బ్లాక్ డైరెక్ట్గా తీసుకోలేము, దీనికి కన్ఫర్మేషన్ అనేది లేదన్నమాట. సో ఓకే ఫైన్, బాగా అయితే ఇప్పుడు ఉన్నది కదా ఈ ఏరియా. ఇప్పుడు ఈ రిజెక్షన్ ఉంది కదా, ఈ రిజెక్షన్ ఇలా తిరిగి వస్తుంది కదా. సో ఈ రిజెక్షన్కి మెయిన్ రీజన్ అంటే దాని నుండి కాదు, ఇక్కడికి ఇంబ్యాలెన్స్ ఉన్నదన్నమాట 50 minutes టైం ఫ్రేమ్ ప్రకారం. ఇదిగోండి, ఇది ఉంది చూడండి. ఇది కొద్దిగా లైక్ ఇంపార్టెంట్ ఏరియా లైన్. ఇది ఇంపార్టెంట్. అక్కడ అప్పుడు లిక్విడిటీ ఫిల్ చేయకుండా తర్వాత ఆ మార్కెట్ అనేది బౌన్స్ అయిపోయి వెళ్ళిపోయింది అనమాట. సో ఈరోజు దీన్ని టెస్ట్ చేసింది. అంటే అంత స్ట్రాంగ్ ఏమి ఉండదు యాక్చువల్లీ చెప్పాలంటే. మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్ ఉంది కాబట్టి, ప్రజెంట్ డౌన్ ట్రెండ్ మూవ్స్ చూసుకుంటాం. ఓకే, సో ఆ ఏరియాని టెస్ట్ చేసిన తర్వాత మార్కెట్ అనేది అప్ సైడ్ ట్రావెల్ అవుతుంది. ఓకే, మార్కెట్ అనేది అప్ సైడ్ ట్రావెల్ అవుతుంది. ఇక్కడ లైక్ చూసుకుంటే ఓకే, ఇక్కడ లైక్ మళ్ళీ ఇండ్యూస్మెంట్ అయింది. నెక్స్ట్ ఈ ఏరియాకి వచ్చింది ఆర్డర్ బ్లాక్ నేను ఆ ఆర్డర్ బ్లాక్ని బట్టి ఎంట్రీస్ అనేది ప్లాన్ చేయలేదు. కానీ ఇక్కడ బేరిష్ ఎన్గల్ఫింగ్ ఉంది కదా, ఆ బేరిష్ ఎన్గల్ఫింగ్ స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ కింద తీసుకున్నాను అనమాట. ఓకే, సో ఆ ఏరియా దగ్గర నుంచి మళ్ళీ నేను చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగి డౌన్ సైడ్ ఎంట్రీ దొరికితే ఇక్కడ వరకు ఎంట్రీ తీసుకుందాం, ఇక్కడ వరకు లైక్ టార్గెట్ తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నాను. ఓకే ఫైన్, బాగానే వచ్చింది, ఆ ఏరియాకి వచ్చింది. ఓకే, టోటల్గా ఓవరాల్గా చూసుకుంటే ఆ ఏరియాకి వచ్చిన తర్వాత యాక్చువల్లీ మనం చూసుకుంటే ఇక్కడ ఇంటర్నల్గా ఇప్పుడు ఉంది కదా ఇటువైపు, పుల్ బ్యాక్ ఇక్కడ ఇండ్యూస్మెంట్ తీసుకొని ఇక్కడ ఆల్రెడీ బ్రేక్అవుట్ స్ట్రక్చర్, ఇక్కడ ఆల్రెడీ లైక్ ఏంటంటే ఇండ్యూస్మెంట్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ జరిగింది అనమాట. సో ఇండ్యూస్మెంట్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ జరిగినా నాకు ఇంత స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ అనేది ఏం లేదు. ఓకే, స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ అనేది లేదు. మార్కెట్ అనేది అప్ సైడ్ ర్యాలీ అయింది, వెల్ అండ్ గుడ్. ఓకే, సో ఈ ఏరియాకి వచ్చింది కదా, ఈ ఏరియాకి వచ్చిన తర్వాత నాకు ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగింది. పుల్ బ్యాక్ ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది జరిగింది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇది చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. ఓకే, సో ఈ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది కదా, ఈ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది. అట్ ద సేమ్ టైం నాకు 50 minutes టైం ఫ్రేమ్లో ఏంటంటే ఈ ఏరియాలో సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయింది. ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ ఇది సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్. ఇదిగోండి, ఇది ఉందా, ఈ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ 12 o'clock ఫామ్ అయింది కదా. ఈ క్యాండిల్ ప్రీవియస్ క్యాండిల్ యొక్క హైని బ్రేక్ చేసి లాన్ క్లోజ్ అయింది. ఇదిగోండి, లాన్ క్లోజ్ అయింది. ఓకే, సో అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఏందో చూద్దాం. 12 to 12:15. ఓకే, 12 to 12:15 లోపు పుల్ బ్యాక్. ఓకే, పుల్ బ్యాక్ 12 to 12:15 లోపు, అంటే 12:15 లోపు ఈ లో బ్రేక్ అయిపోయింది కదా,
ఈ లో బ్రేక్ అయిపోయింది. సో ఆటోమేటిక్గా ఆ క్యాండిల్కి ట్రస్ట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం మనకు అబ్జర్వ్ చేసుకుంటే ఇండ్యూస్మెంట్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్. సో ఇండ్యూస్మెంట్ ఎంట్రీ కూడా ఎంట్రీ అవ్వచ్చు మనకి చూసుకుంటే. సో యాక్చువల్లీ చెప్పాలంటే నేను ఇక్కడ స్మాల్ స్టాప్ లాస్ ఉంది కదా, ఈ స్మాల్ స్టాప్ లాస్ బట్టి ఇండ్యూస్మెంట్ ఎంట్రీ అయ్యానమాట. ఇక్కడ ఇంబ్యాలెన్స్ కూడా ఉన్నది. సో ఓకే, లైక్ చూసుకుంటే ఇది ఫస్ట్ టార్గెట్ అయితే ఇచ్చింది. ఫస్ట్ టార్గెట్ అంటే కాకపోతే ఇలాంటి టార్గెట్స్ ఇచ్చేస్తుంటాయి, పెద్ద వింతేం కాదు. కానీ ఓవరాల్ మనం ఏంటంటే ఫస్ట్ అది, సెకండ్ టార్గెట్ ఏమో ఇది, లైక్ ఇక్కడ ఉంది కదా ఈ ఎంట్రీ, థర్డ్ టార్గెట్ లైక్ ఇది ఓవరాల్ ఎక్స్టెంట్ టార్గెట్. ఆ విధంగా చూసుకుంటే ఈ ఎంట్రీ ఫ్లాప్ అయిపోయింది అనమాట. అంటే ఫ్లాప్ అయిపోవడం అంటే నేనైతే స్టాప్ లాస్ ఇచ్చేసాను జెన్యున్గా అయితే. మళ్ళీ ఎంట్రీ అయ్యింది కదా, ఇక్కడ ఎంట్రీ తీసుకొని మన ఫస్ట్ టార్గెట్ ఇచ్చింది కదా, ఫస్ట్ టార్గెట్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇక్కడ నాకు సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ అనేది ఫామ్ అవుతుంది. ఇంకా ఏంటంటే ఓకే కన్ఫర్మ్డ్గా ఉందనమాట. లైక్ ఏంటంటే స్ట్రాంగ్ కన్ఫర్మ్ లైక్ ఇంకెందుకు వెళ్తుంది అని చెప్పేసి వెయిట్ చేశాను. ఇదిగోండి, ఇది కూడా సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్. ఇక్కడ మనకి ఇది ఉంది చూసారా, ఈ క్యాండిల్ ప్రీవియస్ క్యాండిల్ యొక్క హైని బ్రేక్ చేసినట్టే బ్రేక్ చేసి లోన క్లోజ్ అయింది. ఓకే, సో సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్లో మళ్ళీ ఇంకో సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్, ఇంకో కన్ఫర్మేషన్. మళ్ళీ 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయిందంటే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా అయింది. 12:30 to 12:45 లోపు చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయింది. కూర్చోండి, ఇది సేమ్ ఏం లేదు. ఈ ఆర్డర్ బ్లాక్ టచ్ చేసిన తర్వాత మరి అదే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్. ఓకే, పుల్ బ్యాక్ 12:30 ఇక్కడ ఈ క్యాండిల్ స్టార్ట్ అయింది. లాస్ట్ పుల్ బ్యాక్ ఇదే, లాస్ట్లో ఇదే. సో 12:45 లోపు ఈ లో బ్రేక్ అయిపోయింది కదా, చూడరా. ఓకే, సో ఆ క్యాండిల్ కూడా కన్ఫర్మేషన్ ఉన్నది. ఓకే, సో అది కూడా ఒక విధంగా చెప్పాలంటే అది స్టాప్ లాస్. అంటే ఇక్కడ ఎంట్రీ అవ్వలేదు, ఇక్కడ ఎలాగో ఉన్నాను కదా అని చెప్పేసి ఇక్కడ చాలా దూరం వచ్చింది మరి డిస్టెన్స్. సో ఇక్కడ ఈ ఏరియాలో మళ్ళీ ఇక్కడ వెళ్ళుంటే ఇక్కడ ఎంట్రీ, ఇక్కడ ఏదైనా పాసిబిలిటీ ఉంటే ఎంట్రీ అవ్వచ్చు. కానీ మరీ డిస్టెన్స్ పెరిగిపోయింది. మనం ప్రీమియం ఎక్కువ ఉన్నప్పుడు ప్రీమియం ఎక్కువలో కొనలేం కదా. ఆల్రెడీ తక్కువలో ఇక్కడ ఉన్నప్పుడు తక్కువలో ఇక్కడ ఎంటర్ అయ్యాం మంచిగా. సో అది మంచిగా ర్యాలీ అయింది. కాకపోతే మళ్ళీ రివర్స్లో వెళ్ళిపోయి స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయింది. ఓకే, స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ఓకే, బాగానే ఉన్నది. కాకపోతే ఈ జోన్ అనేది ఇంకా లైక్ బ్రీచ్ అవ్వలేదు. అబ్జర్వ్ చేస్తే ఈ జోన్ అనేది ఇంకా బ్రీచ్ అవ్వలేదు అనమాట. ఆ జోన్లోనే చాలాసేపు మార్కెట్ అనేది కన్సాలిడేట్ అయింది. అట్ ద సేమ్ టైం మన స్టాప్ లాస్ హిట్ అయ్యి మళ్ళీ నాకు చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇచ్చింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మన స్టాప్ లాస్ ఇదే కదా, మన స్టాప్ లాస్ హిట్ అయ్యి మళ్ళా బ్రేక్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇచ్చింది. ఇదిగోండి. ఓకే, సో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ మళ్ళీ ఇచ్చింది. మళ్ళీ నేనేమనుకున్నానంటే మళ్ళీ ఏమో ఇక్కడ మన స్టాప్ లాస్ హిట్ అయ్యి మళ్ళీ మన లిక్విడిటీ తీసుకొని డౌన్ సైడ్ వస్తుంది అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ ఏం చేశానంటే మళ్ళీ ఇక్కడ నాకు లిక్విడిటీ ఎంట్రీ, అదే లైక్ ఇండ్యూస్మెంట్ ఎంట్రీ దొరికింది అనమాట. పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్ బ్రేక్అవుట్ ది స్ట్రక్చర్. సో మళ్ళీ ఎంట్రీ ఇక్కడ. ఓకే, ఇది కొద్దిగా పెద్ద స్టాప్ లాస్ లాగా ఉన్నది. ఇది చూసుకుంటే ఇది ఎంట్రీ ఇక్కడ. ఇది కూడా సేమ్ చిన్న స్టాప్ లాస్, సేమ్ లైక్ ఇది అంతే 20 పాయింట్లు అలాగ వచ్చింది, అది అలాగే వచ్చింది అనమాట. సో చిన్న స్టాప్ లాస్లో పెద్దగా రాలేదు. ఏదైనా సరే ఇది కూడా ఓవరాల్ డౌన్ సైడ్ ఇంక బ్రేక్అవుట్ అవుతుంది. కన్సాలిడేషన్ జోన్లో ఫామ్ అయింది కదా, డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అవుతుంది, గ్యారంటీగా మంచి ర్యాలీ వస్తుంది అని చెప్పేసి చూశాను. కానీ టోటల్గా అప్ సైడ్ అయితే బ్రేక్ అయింది. ఓవరాల్గా మన ఎక్స్పెక్టేషన్స్ అన్ని బ్రేక్ చేస్తుంది అన్నమాట ఈరోజు. లైక్ సో సమ్ టైమ్స్ హ్యాపెన్స్. మనం కూడా నాకు తెలిసి నేనే రాంగ్ సైడ్లో ఉన్నట్టున్నాను, రాంగ్ వ్యూలో ఉన్నట్టున్నాను. ఎందుకో లైక్ రాంగ్ వ్యూ ఎందుకో ఏంటో నాకే తర్వాత నెక్స్ట్లో అంటే నెక్స్ట్ ప్రీ మార్కెట్ ఉంటుంది కదా, అందులో ఇంకా డెప్త్గా అనలైజ్ చేసి చెప్తాను. సో అది మాట ఈరోజు ఫెయిల్యూర్స్ ఆఫ్ ఎంట్రీస్. మీరు ఈరోజు ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీస్ చేశారు ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మనం డిస్కస్ చేసుకుందాం. మీరు రైట్ ఆర్ రాంగ్, లైక్ మీరు రైట్ చేశారు, రాంగ్ చేశారో, లేకపోతే నాలెడ్జ్ 1-to-1 నాలెడ్జ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కదా. సో మీరు ఎలా ట్రేడ్ చేశారని సో 1-to-1 నాలెడ్జ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కదా. సో ఆ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, సో ఈ విధంగా ఈరోజు ఫెయిల్యూర్ ఎంట్రీస్ ఇవి, టోటల్ ఫెయిల్యూర్ ఎంట్రీస్. సో ఏం లేదు, జస్ట్ ఏంటంటే ట్రెండ్ని ఫాలో అవుదామని, ట్రెండ్ వైపు ఉందామని చెప్పేసి మార్కెట్ అనేది పీఈ సైడ్ టర్న్ అయింది కదా, అది లైక్ డౌన్ సైడ్ ట్రెండ్. సో ట్రెండ్ వైపు చూసాం. కాబట్టి సమ్టైమ్స్ ఏంటంటే లిక్విడిటీని తీసుకోవడానికి మనల్ని ఇలాగ ఎవరైతే పీఈ సైడ్ అంటే ట్రెండ్ వైపు ఉంటాం అన్నమాట, మనల్ని కన్ఫ్యూజ్ చేస్తుంది అన్నమాట. కన్ఫ్యూజ్ చేసి మళ్ళీ కొంతసేపు మార్కెట్ పైకి తీసుకెళ్ళి మన మైండ్ సెట్ మళ్ళీ మారిపోతుంది. ఏంటంటే కాల్ సైడ్, ఇంకా ఏంటంటే మళ్ళీ కాల్ సైడ్కి వెళ్ళిపోతాం. మనం మర్చిపోతాం మనం ట్రెండ్ వైపు ఉండాలి, పీఈ సైడ్ ఉండాలి ట్రెండ్ వైపు అని, సడన్గా మళ్ళీ డౌన్ సైడ్ తీసుకొచ్చేస్తాం అన్నమాట. ఓకే, సో ఆ విధంగా కూడా ఉంటుంది. సో సమ్టైమ్స్ హ్యాపెన్స్, మనం ఏం చేయలేం. ఈ స్టాప్ లాస్ అనేవి ట్రేడింగ్లో వన్ ఆఫ్ ది పార్ట్ భాగమే మాట ఇది కూడా. సో యాక్సెప్ట్ చేయాలి మనం. సో అది మాట ఈరోజు మార్కెట్లో అయితే ఇదే ఎక్స్ప్లెనేషన్. ఓకే, నెక్స్ట్ రేపు ఎలా ఉంటాయి ఎంట్రీస్ ఏంటి అనేది నెక్స్ట్ ప్రీ మార్కెట్లో 8 o'clock ఈరోజు వచ్చేసి వీడియోలో చూసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఎంతవరకే ఉంటాను. టేక్ కేర్, బాయ్.